నమస్తే. జగన్ దారేటు లండనా? ఎందుకని లండన్కి పారిపోతున్నాడు? ఇక్కడున్న సమస్యలన్నీ కూడా అర్థమైపోయాయా? పార్టీ కుప్పకూలనుందా? అయితే ఇలాంటి అన్ని ప్రశ్నలకు సమాధానం లభించబోతుంది. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. జగన్ దారేటు అంటే లండన్ అనేటువంటి ఒక సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే సిబిఐకి సంబంధించిన తను పర్మిషన్ తీసుకున్నాడో తను దాదాపు 6 నెలల 6 రోజుల పర్మిషన్ అడిగితే అది కుదించి 23 రోజులకు గాను పర్మిషన్ అయితే దొరికిందని చెప్పి మన అందరికీ తెలిసిందే. అయితే సెప్టెంబర్ వచ్చే నెలలో వెళ్తున్నటువంటి ఒక జగన్ ఎందుకు వెళ్తున్నాడు, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి అంటే ఏం చెప్తారు? పరిస్థితులు చూస్తున్నారు కదండి, రోజు రోజుకి ఏమవుతోంది వైసీపీ పార్టీ. ఇంకా ఉండదు కదా, అది అర్థమవుతోంది. ఇప్పుడు 2 రాజ్యసభ మెంబర్స్ నిన్న రిజైన్ చేశారు, ఇంకా 5 రెడీగా ఉన్నారు. ఆ తర్వాత ఇంకో 2 అంటున్నారు, అక్కడికి 9 అవుతారు. ఇంకెవరు మిగులుతారు? మనకు తెలిసింది ఏంటంటే విజయసాయి రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్తాడని తెలిసింది. సో అక్కడికి 10. ఇంకెవరుంటారు? ఒంటికాయ సొంటి కొమ్మలాగా ఒకళ్ళు ఉండాలి, అదొకటి. ఇంకో పక్క ఎమ్మెల్యేలు జంప్ అవుతారు. ఎవడికి వాడు చూసుకుంటున్నాడు, కాకపోతే ఇంకా ఆధారం పూర్తిగా దొరకలేదు ఎవడికి. ఒకవేళ ఏ పార్టీ అయినా వీళ్ళు కన్విన్స్ చేయగలిగితే వాళ్ళు జంప్ అవుతారు. ఇంకా సుబ్బారెడ్డి ఒక్కడు మిగులుతాడు. సుబ్బారెడ్డి కూడా బీజేపీకి ట్రై చేస్తున్నాడని మనకు తెలిసిందే. ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు ఒక్కడు? ఇప్పుడు ఇంతమంది సలహాదారులను పెట్టుకుని, ఇంత బలగాన్ని పక్కన పెట్టుకుని, ఇంతమంది చేత అవినీతిలు చేయించి, ఇన్ని కోట్లు దండుకుని ఒక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మళ్ళా 29లో ముఖ్యమంత్రి అవుతాన్ని ఎలా కలగంటాడండి? పైకి బీరాలు పలుకుతున్నాడు, 29 మందే, మళ్ళా నేనే ముఖ్యమంత్రిని, మళ్ళా వైసీపీనే వస్తుంది అంటున్నాడు. నిద్దట్లో వస్తుందా, కల్లో వస్తుందా? అంతే కదా. నువ్వు అసలు ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నావని, ఇప్పుడు ఏ కార్యకర్త నీకు అండగా ఉన్నాడు? అసలు ఎవరు నిన్ను పట్టించుకుంటున్నారు? నీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచే కదా. ఇప్పుడు నీ చుట్టూ తిరిగే వాళ్ళు కూడా గత్యంతరం లేక నీతో ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, ఈ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఆప్షన్ లేక నీతో ఉన్నారు. బొత్స ఆప్షన్ వచ్చి వెళ్ళిపోతాడని నువ్వు పట్టుకుందామని ట్రై చేసావు, ఓ ఎమ్మెల్సీ పడేసావు. కానీ ఎంతకాలం ఉంటాడు నీతో, అది కూడా చూడాలి మనం. అయితే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతాడు అన్నదానికి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పార్టీ అనేది లేనప్పుడు ఇక్కడ ఎలా మొహం చూపిస్తాడు? 2 కేసులు 1 by 1 రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యంగా నిన్న ఒక ముంబై హీరోయిన్ కేసు అయితే వచ్చింది. ఇప్పుడు అది కనుక ప్రూవ్ అయితే అందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే జైలుకి వెళ్ళడం తథ్యం. అప్పుడు లండన్ వెళ్ళటానికి ఉండదు. అందుకని ఇవన్నీ తెలుసు అతనికి. ఇంకొక మాట ఏమొచ్చిందంటే ఇతనే అందరినీ వేరే పార్టీల్లోకి పంపిస్తున్నాడు, బీజేపీలోకి పంపించడానికి, కేసులన్నీ మాఫీ చేసుకోవటానికి వాళ్ళ నెరగా వేస్తున్నాడు అనే ఒక మాట కూడా వచ్చింది మనకి. అయితే ఏం చేసినా ఎంత చేసినా ఇదివరకుట్లాగా బీజేపీ పూర్తిగా సహకరించదు. ఎందుకంటే కూటమిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికి కూడా పెద్ద అవసరం లేదు. అది కాక నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఎవరైతే పార్టీలోకి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ పార్టీకి వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ప్రాథమిక సభ్యత్వాన్ని ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళ కండక్ట్ చూసిన తర్వాత మాత్రమే తీసుకుంటానని చెప్పేసి అన్నారు. సేమ్ అదే విధంగా బీజేపీ కూడా చెప్పింది. అవును. కాబట్టి ఇప్పుడు బీజేపీలో కన్విన్స్ చేసుకునే అవకాశం కూడా లేదు అక్కడ. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు వాళ్ళతో అవసరం లేదు. ఎప్పుడైతే ఇప్పుడు ఎమ్మెల్సీలందరూ ఇటు వచ్చేస్తారో వేరే పార్టీల్లోకి, ఇంకా వాళ్ళకి అవసరమే ఉంది అతనితోటి? ఒట్టిపోయిన గేదె లాంటి వాడు, అంతే కదా. ఇప్పుడు నీ దగ్గర 11 మంది ఉన్నారనే కదా గబగబా ఎమ్మెల్సీలతో ఆ రోజు నువ్వు ఓడిపోగానే ముందు సమావేశం ఎవరితో పెట్టావు? కార్యకర్తలతో పెట్టగలిగావా? సరైన రాజకీయ నాయకుడు అనుకోండి ఇవన్నీ ఆలోచించడు. నాకు బీజేపీతో నేను బలం చూపించుకోవాలి, మీరు బిల్లులు పాస్ చేయకండి నాకు చెప్పకుండా అని మాట్లాడు. అది తెలివి తక్కువ వాడు చేసే పని. అంటే నీకు భయం ఉంది కాబట్టి చేసావు. కానీ చంద్రబాబు నాయుడు అలా చేయరుగా. చంద్రబాబు నాయుడు ఓడిపోయాక ఏం చేశారండి? అసెంబ్లీకి వచ్చి ఎంత మంచిగా మాట్లాడారు ఆయన. ఇప్పటికి కూడా ప్రజలు అది మెచ్చుకుంటారు. ఇప్పటికి కూడా ప్రతి రాజకీయ నాయకుడు దాన్ని మెన్షన్ చేస్తాడు, విశ్లేషకులు మెన్షన్ చేస్తారు. మీరు చూసుకోండి కావాలంటే వీడియోలు. ఎందుకని? అది సరైన రాజకీయ నాయకుడు చేయాల్సిన పని. తాను ధైర్యంగా ఉండి, తాను దృఢంగా ఉండి మానసికంగా హీ హ్యాస్ టు లీడ్ ద పార్టీ. కార్యకర్తలు నడిపించాలి ఆయన.
కార్యకర్తలే పార్టీకి బలం అండి, నాయకుల తర్వాత. ఇవాళ తెలుగుదేశం 40 ఏళ్ళు దాటినా 42 ఏళ్ళని ఎందుకు ఇలా ఉంది, ఎందుకు పటిష్టంగా ఉంది పునాది అంటే ఇదే రీజను. అయితే ఒకానొక వైసీపీకి సంబంధించిన నేత వెళ్ళింది ఇద్దరే కదా రాజ్యసభ సభ్యులు, దానికి పెద్దగా ఏమవుతుంది అని చెప్పేసి అతను మాట్లాడుతున్న మాటలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక 100, 150 లేకపోతే 164 మందిలోంచి ఇద్దరు పోతే అది వేరు, కానీ ఉన్న 11లో ఇద్దరు పోతే మాకేం లేదు అని చెప్పేసి అనేటువంటి ఒక మాటలను ఎలా చూడాలంటారు? అంటే 11 చాలా బలం అనుకుంటున్నారు వాళ్ళు. ఏదో 2 పళ్ళు పోతే పోయేలే, 32 పళ్ళలో 30 పళ్ళు ఉన్నాయి కదా అనుకోవడం, 30 కూడా లేవు కదా అక్కడ, ఉన్నది ఇంకా 9 ఉంటుంది. 9లో కూడా ఇప్పుడు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు కదా, 5గురు ఆల్రెడీ మనకు తెలుసు పేర్లు, ఇంకో 2 క్యూలో ఉన్నారని విన్నాము. అంటే వీళ్ళకి అర్థం కావట్లా, వాస్తవాలు వీళ్ళ కంటికి కనిపించట్లేదు. అది కనిపించవు, ఎందుకంటే నాయకుడు సరిగా ఉంటే వీళ్ళకి అన్నీ సవ్యంగా ఉండేవి. ఇంకా భ్రమల్లోనే ఉన్నారండి వీళ్ళందరూ కూడా. మేము ఓడిపోవడానికి ఈవీఎంలు కారణం అనుకుంటున్నారు. మహిళలందరూ గంపగుత్తగా మాకు వేశారు అనుకుంటున్నారు. మహిళలందరూ కూడా అసహించుకుని వీళ్ళని వైసీపీని తెలుగుదేశానికి వేశారనే జ్ఞానం ఇంకా రావట్లేదు. వీళ్ళు చేస్తున్న లీలలు చూస్తుంటే అసలు మహిళలు ఒక్క ఓటు వేస్తారండి వీళ్ళకి? అదిగాక సొంత ఇంట్లో ఉన్నటువంటి ఒక చెల్లెళ్ళే దూరం పెట్టారు. అదిగాక ఇప్పుడు వైఎస్ జగన్ ఏదైతే లండన్కి పారిపోయేటువంటి పరిస్థితుల్లో తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు, ఇక అక్కడే శాశ్వతంగా ఉండబోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక మార్పులు చేర్పులు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా, అవన్నీ ఖచ్చితంగా జగన్కి తెలిసే జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా చూసే ఆయన 6 నెలల 6 రోజులు టైం ఏదైతే పెట్టుకుని అడిగాడు అని చెప్పేసి అంత అంటారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకోవచ్చు? అంతే కదా, ఇప్పుడు ఆప్షన్ ఇంకేం లేదు. ఇప్పుడు కేసుల్లో ఇప్పుడు ఇరుక్కున్నాడు, ఈ కొత్త కేసులు కూడా వచ్చి ఇరుక్కున్నాడు అనుకోండి, ఇంకా జైల్లోనే ఉంటాడు. అందుకని ఏం చేస్తున్నాడు, ఇప్పుడు లండన్ వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశాడు. లండన్ వెళ్ళిపోయి ఏం చేస్తాడు, లండన్లో దీవి కొనుక్కున్నాడు. మీరు చెప్పినట్టు దీవిలో సెక్యూరిటీ పెంచుకున్నాడు. ఎందుకని? ముందు చూపుతోటి. మీరు ఇందాక అన్నారు చూడండి ఒక మాట, ఇప్పుడు ఎవరైనా కూడా తప్పులు చేసి అవినీతి చేసి కేసులుంటే వాళ్ళకి స్వర్గధామం లండన్. అవును, ఎందుకంటే గతంలో కూడా చూసాము, కింగ్ ఫిషర్ కావచ్చు, నీరవ్ మోడీ కావచ్చు, ఇలాంటి మోడీలు కానీ చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ కూడా స్వర్గధామం కింద తయారైపోయింది. సో మొత్తానికి వెళ్ళిన వాడు మళ్ళీ వస్తాడా రాడా అంటే ఏం చెప్తారు? ఆల్రెడీ స్పెషల్ ఫ్లైట్లో గతంలోనే ఎన్నికల ముందే మొత్తం వెళ్లాల్సినవన్నీ వెళ్ళిపోయాయి. మనకి కళ్ళకు కనిపించిందే 1,00,000 కోట్లు మధ్యంలో, ఇంకా ఎన్ని లక్షల కోట్లు లేకపోతే ఎన్ని వేల కోట్లు ఉన్నాయో మనకు తెలియదు. వెళ్లాల్సినవి వెళ్ళిపోయాయి కాబట్టి ఇంకా నిశ్చింతగా అక్కడ దీవిలో హ్యాపీగా ఉంటాడు. తల్లి అంటారా, తల్లితో ఆల్రెడీ అతనికి పడలేదు, తల్లిని అవసరానికి వాడుకున్నాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఆవిడ కొడుకుతోటి ఉంటుంది. కొడుకు వదిలేస్తే మళ్ళీ కూతురు దగ్గరికి వెళ్తుంది ఆవిడకి అదేం పెద్ద ఫరక్ పడదు. ఎందుకంటే ఎన్నికల్లో కొడుకును ఓడించమని కన్న తల్లే చెప్పింది, చెల్లెళ్ళు ఎలాగే చెప్పారు, తల్లి కూడా చెప్పిందంటే అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఒక కరడుగట్టి నేరస్తుడిలాగా ఒక తల్లి వద్దనుకుందంటే అంతే కదా, ఎంత కరడుగట్టిన మనిషి అయితే వద్దనుకుంటుంది అంటే వీడు రాజకీయాలకు పనికిరాడు, వీడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఇంకా ఘోరంగా తయారవుతుందని ఆవిడ ఊహించబట్టే ఆ మాట చెప్పింది. ఏది ఏమైనా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాడు. 3వ తారీఖు వెళ్తే భార్యతోటి వెళ్ళిపోతాడు, పిల్లలు ఆల్రెడీ అక్కడే ఉన్నారు, అన్నీ ప్లాన్ చేసుకునే ఉన్నాడండి. కాబట్టి ఇంకా వెనక్కి వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఎలక్షన్స్ కన్నా ముందు వైసీపీకి సంబంధించిన నేతలందరూ కూడా సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పేసి బీరాలు పరికారు. కానీ ఇప్పుడు చూస్తే సింహం సింగిల్గా వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకోవచ్చా? అక్కడ సింహం అనే పదం ఎందుకు వాడి దాన్ని ఇన్సల్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి పారిపోతున్నాడు, అంతే సింపుల్. పులి కాస్త పిల్లిలాగా భయపడి పారిపోతుంది. మళ్ళా దానికి ఇంత బిల్డప్ లేదు, వాళ్ళు ఇచ్చుకుంటారులేండి, మనం ఎందుకు ఇవ్వడం? సో చూద్దాం మేడం, ఖచ్చితంగా లండన్ పారిపోతున్నటువంటి జగన్ మళ్ళీ తిరిగి వస్తాడా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద అయితే మారింది. చూద్దాం, వైసీపీ పార్టీ పూర్తిగా భూస్థాపితం అవుతుంది తెలుసుకున్న తర్వాతే తను పారిపోవడానికి రెడీ చేసుకున్నాడైతే అర్థమవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.